హాయ్ ఫ్రెండ్స్, కాలువలు అయితే వచ్చేసాయి, కొత్త కాలువలు. ఇంకా పొలాలు అయితే ఆకుమడులు అయితే వేసేస్తున్నారు. ఇదిగోండి ఆకుమడి వేస్తాక ఇలాగా 1 ఎకరం భూమి అయితే ఇంత ముక్క అయితే బాగు చేయించుకుంటారనమాట. బాగు చేసుకుని దీంట్లో వడ్లు నానబెట్టుకుని 3 రోజులు ధాన్యం అయితే నానేక 3వ రోజు తర్వాత ఇలా జిమ్మేస్తారనమాట. ఇందులో మొక్కలు వచ్చేస్తాయి. ఇది ముందుగా అయితే బాగు చేసేసుకుంటారు. మనకి ముందు దూసేసిన గడ్డి ఉంటుంది కదండి, ఆ గడ్డి అయితే చూసారా అలా దూరంగా మంటలు వస్తున్నాయి చూసారా, అవి అంటించేస్తే పొలానికి బలం ఉంటుందనంట ముందుగా అంటించేస్తారు. అటు చూసారా మంటలు ఎలాగొస్తున్నాయో. రమ్య నేనైతే ఇలా పొలం వచ్చామన్నమాట. కళ్ళు తిరుగుతున్నాయి అంది. ఇలాగ ఫ్రీగా గాలిగా అయితే తిరిగితే కొంచెం బాగుంటుంది కదని ఇలా తీసుకొచ్చాను. దూరంగా అయితే కొంగలు కూడా ఉన్నాయండి. కొంగలు చూపిస్తాను రండి. రమ్య ఇక్కడ ఏయో మొక్కలు వచ్చినాయి అని చూపించిందండి. ఎందుకు ఆ మొక్కలు ఏంటంటే కొన్ని ఒడ్లు పడిపోయాయి. ఒడ్లు పడిపోతే మన వర్షాలు కదా, మన ఒడ్లు పడిపోతే కింద అంతా మొలకలు వచ్చేసినాయి అనమాట. మొలకలు చూసారా ఎలాగొచ్చినాయో. బరకాల కింద ధాన్యం అండి, అది బరకాల కిందది ఎలాగా వచ్చేసినాయి. ధాన్యము చెమ్మకి అలా మొక్కలు వచ్చేసాయి అనమాట. ఇప్పుడు అలా మొక్కలు వచ్చినాయి, అలా పాతుతారండి. వడ్లు వేసాక కాలువ వచ్చేసింది చూసారా. ఇంకా ఉడుపులకి మళ్ళీ రెడీ అయిపోయారు రైతులు అందరూని. ఇది చూసారా బొబ్బాస్కాయ చెట్లు అయ్యని. ఈ బొబ్బాస్కాయలు అయితే బాగానే ఉన్నాయండి. నేను బొబ్బాస్కాయ ఒకటి అయితే కోస్తాను, ఎందుకంటే నేను కర్రీ వండుతానండి. బొబ్బాస్కాయ కర్రీ వండుతాను, దానికి సంబంధించి ఒక కాయ అయితే కోస్తాను. నాకైతే బొబ్బాస్కాయ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ దూరంగా ఆకుమడిలోని పాత ధాన్యం ఉంటుంది కదండి, అవి కొంగలు తింటున్నాయి చూడు. కొల్లేరు కొంగలు తెగొచ్చేస్తున్నాయండి మధ్యకాలంలో, చాలా కొంగలు వచ్చేస్తున్నాయి. అదిగో చూడండి భలే తింటాయి అవి కొంగలు. కాబట్టి మనం వెళ్ళేటప్పటికి పరుగు పారిపోతాయి అన్నమాట. దాని ముక్కు చూసారా, మీకు దూరంగా చూపిస్తాను. అది ఎగిరిపోతాయండి, ఎప్పుడు ఎగిరిపోతాయి. అలాగా వెళ్ళిపోయాయి. చిన్న చిన్న కొంగలే ఉన్నాయి. కొల్లేరు కొంగ పక్షి చూసారా. ఇంకా ధాన్యం అయిపోయింది. మా పని ఏంటి అనుకుంటున్నాయి పాపం. అయ్యి ధాన్యం అయితే మొత్తం ఇప్పుడు వరకు కోతలు ఉంటాయి కదండి, కోతలు అయితే ఏయోటి తింటూ ఉంటాయి వడ్లు. ఇప్పుడు కొంచెం కష్టం అవుతాయి పక్షులకి, అందరికీ కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే ధాన్యం ఇప్పుడు రోడ్ల మీద చాలా ఉందలేండి వడ్డు. ఇప్పుడు అవన్నీ భోజిస్తాయి, కానీ తర్వాత ఒక నెల పోయేటప్పటికి వాటికి ధాన్యం అయితే ఉండదు. మనం కడితే మట్టుకి మాకి రమ్య అంటుంది ధాన్యం కడతాం కదమ్మా, ఇది సరిపోతుంది అంటున్నది. మనం ఎంత గుప్పుడు కడతామండి, అంతకు మించి అయితే మనం కట్టాం కదా. గడ్డి కూడా పోజేసుకుని బరకాలు అయితే కప్పుకున్నారు. ఇలా చల్లగాలికి అయితే మేము వచ్చాము. వాకింగ్ ఎప్పుడు వస్తామన్నాం కదా, వాకింగ్ వచ్చేస్తామన్నమాట. త్వరగా చూడండి రైతులు. సరేనండి, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బొబ్బాస్కాయకి వస్తాను రండి, చూడొచ్చు.